ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన దాదాసాహెబ్ కాపర్డే వారి భార్య అయిన లక్ష్మీబాయి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గణేష్ శ్రీకృష్ణ కాపర్డే అలియాస్ దాదాసాహెబ్ కాపర్డే ఒక ప్రసిద్ధ భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ కార్యకర్త మరియు షిరిడీ సాయిబాబా సన్యాసి గజానన్ మహారాజ్ యొక్క ప్రసిద్ధ భక్తుడు. 1854 ఆగస్టు 27వ తారీఖున బేరార్లోని ఇంగ్రోలీలోని జన్మించారు కాపర్డే. న్యాయశాస్త్రం ప్రారంభించే ముందు సంస్కృతం మరియు ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు కాపర్డే. 1854 సంవత్సరంలో ఎల్ఎల్బి పట్టభద్రుడు అయ్యారు. 1885 నుంచి 1890 వరకు బేరార్లో మున్సిప్గా మరియు అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. బాలగంగాధర్ తిలక్కు ముఖ్యమైన అనుచరుడుగా ఎంతో సన్నిహితంగా ఉండేవారు దాదాసాహెబ్ కాపర్డే. ఆయనకు రాజకీయాలపై తీవ్రమైన ఆసక్తి పెరిగి 1890 సంవత్సరంలో అమరావతిలో తన సొంత న్యాయవాది వృత్తిని ప్రారంభించడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1897లో అమరావతి కాంగ్రెస్లో కమిటీ చైర్మన్గా ఉన్నారు దాదాసాహెబ్ కాపర్డే. 1906 సంవత్సరంలో కోల్కత్తాలో జరిగిన కాంగ్రెస్ శివాజీ ఉత్సవానికి బాలగంగాధర్ తిలక్తో కలిసి మీటింగ్కి హాజరయ్యారు. ఆయన సుభాష్ చంద్రబోస్కు కూడా సన్నిహితుడు దాదాసాహెబ్ కాపర్డే గారు. 1908 సంవత్సరం మరియు 1910 మధ్యలో దాదాసాహెబ్ కాపర్డే ప్రీవీ కౌన్సిల్కు తిలక్ విజ్ఞప్తి నిర్వహించడానికి ఇంగ్లాండ్కు వెళ్ళారు. దాదాపు 2.5 సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఉన్నారు. తర్వాత 1916లో తిలక్ స్థాపించిన ఇండియన్ హోమ్ రూల్ వ్యవస్థలో సభ్యుడుగా ఉన్నారు. 1875 సంవత్సరంలో రాజ్ కమల్ చౌక్ అమరావతి దగ్గర కాపర్డే వాడ నిర్మించారు. వారి బంగ్లా చాలా పెద్దది. బాలగంగాధర్ తిలక్ మరణం తర్వాత అధ్యక్షుడిగా పదవిని కాపర్డేకు ఇవ్వడం గురించి తీవ్రమైన చర్చ జరిగింది. కానీ బాబా ఇకపై రాజకీయాల్లో ఏ పదవిలోకి నువ్వు వెళ్ళవద్దు అని స్పష్టంగా చెప్పారు దాదాసాహెబ్ కాపర్డేకు. పార్టీల నుంచి ఎంతోమంది నాయకులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు కాపర్డేకు. కానీ ఏ పదవి కూడా తను చేపట్టనని అన్ని పదవులను నిరాకరించారు. ఈ రోజుల్లో చాలామంది మగవారు, ఆడవారు, ఇద్దరు భార్యాభర్తలు బాబా దగ్గరకు చేరిన కొంత సమయం గడిచిన తర్వాత మగవారికి అనేక రకాల వ్యవహారాల వల్ల బాబాతో పాటు ఆ సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. కానీ బాబాను చేరిన ముద్దు బిడ్డలు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో అనేక కష్టాల నుంచి గట్టు ఎక్కిన తర్వాత, లౌకికమైన విషయాల నుంచి గట్టు ఎక్కిన తర్వాత నిజంగా 90% మంది ఆడవారికి బాబా పైన భక్తి ప్రేమలు తప్ప ఇంకా ఏ కోరికలు ఉండవు. సాయిబాబా భక్తి మార్గంలో అద్భుతంగా వస్తున్నారు. ఎవరు అంత అద్భుతంగా మోక్షాన్ని పొందుతున్నారు అంటే కేవలం ఆడవారు మాత్రమే. దానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ దాదాసాహెబ్ కాపర్డే గారి భార్య మానోతాయ్. సాయి అనుగ్రహాన్ని ఎంతగానో పొందిన మానోతాయ్ ఆరోగ్యం 1928లో క్షీణించడం ప్రారంభించింది. జ్వరము, ఉబసము, మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ చివరికి లేచి తిరగలేకపోయింది. ఏప్రిల్ చివరకు మందులు కూడా పనిచేయడం మానివేశాయి. జరుగుతున్నదంతా స్ఫురించి కాబోలు జూలై 11వ తారీఖున 1928 సంవత్సరంలో మానోతాయ్ ఆమె కుటుంబం అంతటితో కలిసి ఫోటోలను కూడా తీయించుకుంది. ఆ తర్వాత ఒకరోజు తన భర్త అయిన దాదాసాహెబ్ కాపర్డేను పిలిచి పూజా మందిరం దగ్గర కాపర్డే గారిని కూర్చోబెట్టి ఒక చెంబుతో భర్త కాళ్ళను కడిగి మెడలో పువ్వుల మాల వేసి నమస్కరించింది. ఆమె ఆరాధించే పాండురంగుడిని, సాయినాథుని,
తన భర్తలో చూసుకొని ఇంకా నాకు ఎక్కువ సమయం లేదు, నేను సాయి ధ్యాసలో ఉండాలని భర్తకు చెప్పింది. కాపర్డే గారు ఒక అజ్ఞాతవాసం చేశారు. ఆ అజ్ఞాతవాసంలో కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికమైన సాధనను చేసింది మానూతాయి. ఎందుకంటే ఆ కష్టాలు అన్నీ మర్చిపోయి ఆ బంగళాలు, సౌకర్యాలు ఏదీ గుర్తులేవు. కేవలం తను నమ్ముకున్న పాండురంగుడు సాయినాథుని రూపంలో షిరిడీలో ఉన్నారు. అందుకనే బాబాను ఒక తండ్రిలాగా, ఒక గురువుగా భావించి ఆమె శాంతితో ఉండగలిగింది. కాపర్డే ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. కనీసం ఖర్చులకు కూడా డబ్బు లేదు. అప్పుడు బాబా చెప్తారు ఒకరోజు, నువ్వు దీక్షిత్ దగ్గర నుంచి 200 రూపాయలు తీసుకో అని చెప్తే దాదాసాహెబ్ కాపర్డేకు ఒక రకమైన అహంభావం అడ్డు వస్తుంది. నాగ్పూర్లో ఒక గొప్ప న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్, దాదాసాహెబ్ కాపర్డే ఇద్దరు కూడా అమరావతిలో అదే వృత్తిలో, ఒక విధంగా ఇద్దరు ఒకే వృత్తిలో ఉన్నవారు. కానీ నేను ఆయన దగ్గర చేయి చాచడం ఏంటి అని అలా బాధపడుతూ ఉంటారు దాదాసాహెబ్ కాపర్డే. అయితే కాకాసాహెబ్ దీక్షిత్ కూడా చాలా గొప్పవారు. వచ్చేటటువంటి భక్తుల కోసం దీక్షిత్ వాడాను కట్టారు. ఇక్కడ ఉండు అని బాబా ఒక్క మాట చెప్పగానే జీవిత పర్యంతం ఇక్కడే ఉండిపోయారు, షిరిడీలోనే. కానీ కాపర్డే గారు మాత్రం మనసు చాలా చోట్ల తిరుగుతూ ఉంటుంది. అటువంటి కాపర్డే ఎలాగ 200 రూపాయలు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బాబా గారి ఆజ్ఞ ప్రకారం కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి వెళ్ళి 200 రూపాయలు అడిగి తీసుకుంటారు కాపర్డే. డబ్బు తీసుకొని బసకు వెళ్తారు. చాలా ముభావంగా ఉంటారు కాపర్డే. అది గమనించిన అతని భార్య అయిన మానూతాయి ఏం జరిగింది అని అడిగితే చెప్తారు కాపర్డే, మన ఖర్చుల కోసం మొదటిసారి నేను చేచాచి దీక్షిత్ గారి దగ్గర 200 రూపాయలు తీసుకున్నాను అని చెప్తారు. అప్పుడు మానూతాయి ఎంత చక్కగా హితబోధన చేస్తుందంటే తన భర్తకు, నిజంగా ఆమె ఎంత గొప్ప సాధ్వి. ఆ పరమాత్మ అయిన ఆ సాయినాథుడే భిక్ష స్వీకరిస్తూ అభిమాన అహంకారాలు మనిషి వదిలివేయాలని పరోక్షంగా బోధన చేస్తున్నారు కదా. ఆయనే భిక్ష చేస్తున్నప్పుడు మనం మన అవసరాల కోసం ఇంకొకరిని అడిగితే తప్పేముంది? మీరు అనేక గ్రంథాలు పఠించారు కదా, మీరు భగవద్గీతలో పఠించారు కదా, పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు శ్రీచక్రాపురంలో భిక్ష చేసి జీవించలేదా? కాబట్టి మీ అహంకారాన్ని తీసివేయటానికి బాబా నేర్పించిన ఒక పాఠంగా భావించండి అని చెప్తుంది. ఆ విధంగా భర్తను ఒక ఓదార్పు మాటలు చెప్పి పడుకుంటుంది మానూతాయి. కానీ దాదాసాహెబ్ కాపర్డేకు నిద్ర పట్టడం లేదు. అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తన వృత్తి కొన్ని వేల రూపాయలు దేశభక్తుల కోసం ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంగ్లాండ్కు వెళ్ళి. అలాంటిది ఈరోజు నాకు ఈ స్థితి వచ్చింది, ఇక్కడకు వస్తే శాంతి దొరుకుతుంది అని అన్నారు. కానీ నేను మళ్ళీ అనేక ఆలోచనలతో ఆ శాంతిని తెచ్చుకుంటున్నానని అనుకొని తన పక్కన పడుకోనున్న తన భార్య ముఖాన్ని చూస్తారు దాదాసాహెబ్ కాపర్డే. ఎంతో ఆశ్చర్యం. తన అనుభవాల్లో రాసుకుంటారు కాపర్డే, మాను నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి మాను, ఎంతో భక్తితో నువ్వు సర్వస్వం సాధించుకున్నావు. హృదయ శాంతి నీలో నిండుగా ఉంది. దైవం పట్ల నీకు ఉన్న విశ్వాసం, పర్వతాలు పిడుగులు నెత్తిన పడినా సరే మొండిగా ఉండే ధైర్యం నీకు వచ్చింది. చంచలత లేని స్థితి నీకు దక్కింది మాను. ఇల్లాలుగా ఇన్ని బాధ్యతలు నువ్వు నిర్వహిస్తున్నా సరే, ఎంత కష్టం వచ్చినా సరే ఏమాత్రం భయపడని మహాయోగినిలా మారావు మాను. నిజంగా నీకు వందనం అని తన మనసులో అనుకొని నిద్రపోతారు ఆ రోజు రాత్రి దాదాసాహెబ్ కాపర్డే. ఈ సన్నివేశం కాపర్డే గారు వారి భార్య అయిన మానూతాయి షిరిడీలో ఉన్నప్పుడు జరుగుతుంది. బాబా సన్నిధిలో కూడా నా అహంభావం వదలలేదు, నీ స్థితి ఎంత గొప్పది మాను అని భార్యను చూసి పొంగిపోతారు కాపర్డే. అయితే ఆమె
చివరి క్షణాల్లో ఇవన్నీ కూడా తలుచుకుంటారు. దాదాసాహెబ్ కాపర్డే మనసులో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు భార్య పరిస్థితి చూసి. కానీ మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకుంటారు. జూలై 20వ తారీఖున 1928 సంవత్సరంలో మానుతాయి పరిస్థితి బాగా కష్టంగా మారింది. ఆమె మాత్రం ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా ఉంది. కాపర్డే పెద్దబ్బాయి చెప్పిన సూచనలు అనుసరించి అందరూ త్వరగా స్నానం చేసి ఇంట్లో ఉన్నదేదో కొద్దిగా తిని ఆమె పడక పక్కనే అందరూ కూర్చుని ఉన్నారు. ఆమెను తన గది నుండి బయటికి తీసుకువచ్చి పూజా గది ఎదురుగా వాసరాలో పడుకోబెట్టారు. ఆమె శ్వాస అంతకంతకు కష్టమైంది. కానీ ఆమె ధైర్యంగా ప్రశాంతంగా మధ్యాహ్నం 3:14 సాయిలో ఐక్యమైంది. మొదట దాదాసాహెబ్ కాపర్డే దుఃఖం ఆపుకోలేకపోయారు. కానీ చివరకు నిగ్రహించుకున్నారు. నేను జీవించి ఉండగానే ఆమె సుమంగళిగా వెళ్ళిపోయినందుకు ఆమె ఎంతో అదృష్టవంతురాలని అందరూ ప్రశంసించారు. ఆమె దేహాన్ని దహనం చేసి తిరిగి వచ్చాక మా అబ్బాయి చెప్తే నాకు తెలిసింది. ఆమె కొద్ది వారాల క్రిందటే తన ఆభరణాలు, తన బట్టలు అన్నీ కోడళ్లకు పంచివేసి అందరినీ ఆశీర్వదించిందట. ఆమెకు తన గురుదర్శనం కూడా అయిందని చెప్పిందట వారి బాబుతో మానుతాయి. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎంతో సంతోషపడ్డారు దాదాసాహెబ్ కాపర్డే. కనుక మానుతాయి చనిపోతానని ఆమెకు ఖచ్చితంగా తెలుసన్నమాట. ఆమె మందు కోసం అడగలేదు, తన జబ్బు తగ్గించమని అడగలేదు. ఎంతో సంతోషంగా తన భర్త ఒడిలో తన సద్గురువైన సాయినాథుని నామాన్ని తలుచుకుంటూ ప్రాణాలు విడిచింది. నిజంగా ఆమె ఏ విధంగా అయితే కోరిందో బాబా అదే విధంగా తన కోరికను తీర్చారు. కాబట్టి లౌకికమైన, అల్పమైన, తాత్కాలికమైన కోరికలను మనం ఎప్పుడూ బాబాని అడగకూడదని మనకు ఒక గొప్ప ఉదాహరణ దాదాసాహెబ్ కాపర్దే గారి భార్య అయిన మానుతాయి. నిజంగా ఎంతో సాధ్వి, ఎంతో మంచి స్థానాన్ని బాబా గారి దగ్గర సంపాదించుకుంది. అదేవిధంగా బాబా గారి అనుగ్రహంతో ఆమె ఏదైతే కోరుకుందో సుమంగళిగా తన భర్త ఒడిలో ప్రాణాలు వదలాలని బాబా గారి నామాన్ని స్మరిస్తూ అదే విధంగా బాబా ఆమెకు ప్రసాదించారు. తర్వాత కూడా బాబాకు అంకిత భక్తుడిగా ఉన్నారు దాదాసాహెబ్ కాపర్డే గారు కూడా జూలై 1, 1938 సంవత్సరంలో సాయిలో ఐక్యమయ్యారు. బాబా గారి అనుగ్రహంతో మరెంతో మంది సాయి భక్తుల కోసం బాబా మనకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటూ ఓం సాయిరామ్.